బీసీ రిజర్వేషన్ల జీవో పిటిషన్పై విచారణ అక్టోబర్ 8కు హైకోర్టు వాయిదా వేసింది. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినా మెరిట్స్ ఆధారంగా విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఏం ఆదేశాలు జారీ చేసింది? ఆ వివరాలు ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం నిన్న జీవో జారీ చేసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ మాధవరెడ్డి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ హౌస్ మోషన్ పిటిషన్ పై డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. ప్రధానంగా పిటిషన్ తరపు న్యాయవాది మయూర్ రెడ్డి వాదన వినిపిస్తూ నిబంధన ప్రకారం చట్ట ప్రకారము రిజర్వేషన్ 50% దాటొద్దు, కానీ ప్రస్తుతం ప్రభుత్వం జారీ చేసిన జీవో వల్ల 42% బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు కలిపి 25% ఉంది. మొత్తం కలిపి 67% రిజర్వేషన్ ఉంటాయి. ఇది సుప్రీంకోర్టు తీర్పు నాకు విరుద్ధం అని చెప్పి కూడా సందర్భంగా పిటిషన్ తరపు న్యాయవాది వాదించారు. ఒకవేళ ఇప్పటికే అంటే తమిళనాడులో 69% రిజర్వేషన్ కల్పిస్తూ అక్కడ ప్రభుత్వం తీసుకుని 9వ షెడ్యూల్లో చేసిన తర్వాత 69% రిజర్వేషన్ ఉంది. అయినప్పటికీ దానికి సంబంధించి సవాల్ చేశారు. ప్రస్తుతం అది సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. అంతేకాకుండా బీహార్ ఎన్నికలకు సంబంధించి బీహార్ లో రిజర్వేషన్ సంబంధించి ఇచ్చిన జీవోను కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇక్కడ కూడా ఇదే రాష్ట్రంలో 2018లో బీసీలకు 35% రిజర్వేషన్ కల్పిస్తూ జారీ చేసిన జీవోను కూడా ఇదే హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసిందని చెప్పి కూడా పిటిషన్ తరపు న్యాయవాది వాదన వినిపించారు. జీవో చెల్లదని చెప్పి కూడా వాదన వినిపించారు. పంచాయతీరాజ్ చట్టంలోని 285A సవరిస్తూ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇది నిబంధనలకు విరుద్ధం. 50% రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించిన ప్రభుత్వాన్ని ఆదేశించాలి. ఈ జీవోను కొట్టేయాలని చెప్పి ఈ సందర్భంగా పిటిషన్ తరపు న్యాయవాది వాదన వినిపించారు. దీనికి అడ్వకేట్ జనరల్ వాదిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు జనాభా ఆధారంగా మొత్తం బీసీలను నిర్ణయించి ఆ ప్రకారం ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసము ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో, బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ ను అమలు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది. ఈ అసెంబ్లీ తీర్మానానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. ఏకగ్రీవంగా తీర్మానం చేశారు కాబట్టి ఇందులో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి రిజర్వేషన్ సంబంధించి ప్రభుత్వం 285A పంచాయతీరాజ్ చట్టం 285A సవరిస్తూ ప్రభుత్వం ఏకగ్రీవంగా తీర్మానం చేసి దాన్ని గవర్నర్ పంపించామని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ వాదన వినిపించారు. కాబట్టి ప్రభుత్వానికి ఆ అధికారం, ఎందుకంటే అసెంబ్లీలో తీర్మానం చేశాం కాబట్టి అసెంబ్లీకి అధికారం ఉందని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ వాదించారు. అయితే ఈ సందర్భంగా డివిజన్ బెంచ్ అడ్వకేట్ జనరల్ ను ప్రశ్నించింది. 285A పంచాయతీరాజ్ చట్టంలోని 285A సవరిస్తూ ఇప్పుడు 50% ఉన్న రిజర్వేషన్ పెంచుకోవచ్చు అసెంబ్లీలో తీర్మానం చేశారు. ప్రస్తుతం ఆ బిల్లు ఎక్కడ పెండింగ్ ఉందని చెప్పి కూడా హైకోర్టు ఏజీని ప్రశ్నించింది. గవర్నర్ వద్ద పెండింగ్ ఉందని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ ఈ సందర్భంగా సమాధానం ఇచ్చారు. గవర్నర్ వద్ద పెండింగ్ ఉన్న సమయంలో ఎందుకు జీవో తీసుకొచ్చారని ప్రధానంగా అడ్వకేట్ జనరల్ హైకోర్టు ప్రశ్నించింది. దీనికి మరోసారి అడ్వకేట్ జనరల్ అదే విషయాన్ని ప్రస్తావించారు. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశాం కాబట్టి బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉంది ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ వాదించారు. అయితే విషయం అది కాదు. ప్రస్తుతం గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న సందర్భంలో మీరు ఎందుకు ఈ జీవోను తీసుకురావాల్సి వచ్చింది, దానిపైననే వివరణ ఇవ్వాలని చెప్పి కూడా హైకోర్టు ఏజీని ప్రశ్నించింది. ప్రస్తుతానికి ఈ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయకుండా ఉంటారా, ఎందుకంటే తదుపరి విచారణ వాయిదా వేయాలని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ ప్రధానంగా హైకోర్టును కోరారు. ఎందుకంటే హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన పూర్తి వాదనలు వినిపించడానికి దసరా చర్యల తర్వాత హైకోర్టు విచారణ వాయిదా వేయాలని చెప్పి అడ్వకేట్ జనరల్ కోరగా దీనిపై తదుపరి చర్యలు చేపట్టకుండా, ఎందుకంటే ఎన్నికల సంఘం తరపు న్యాయవాది వాదన ప్రస్తుతం ఒకవేళ ప్రభుత్వం అంగీకారం ఇస్తే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉంటాము, ప్రభుత్వం అంగీకారం తెలిపిన తర్వాత మేము నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పి కూడా ఎన్నికల సంఘం తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా హైకోర్టు ఏజీని ప్రశ్నించింది. ఎందుకంటే ప్రస్తుతం ఈ పిటిషన్లు వేశారు, పిటిషన్లు జీవోని సవాల్ చేస్తూ పిటిషన్లు వేశారు కాబట్టి మీరు ఎన్నికల సంఘానికి అంగీకారం తెలిపకుండా ఉండాలి, ముందుకు వెళ్లకుండా ఉండగలుగుతారా ఈ విషయంలో అని చెప్పి అడ్వకేట్ జనరల్ ను హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ నిర్ణయం చెప్పండి అని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ కాస్త సమయం ఇచ్చింది. ఒక 10-15 నిమిషాల తర్వాత అడ్వకేట్ జనరల్ హైకోర్టు డివిజన్ బెంచ్ ముందుగా హాజరయ్యారు. ప్రభుత్వం అంటే స్వల్ప సమయం ఇచ్చినందుకు ప్రభుత్వాన్ని సంప్రదించలేకపోయాను, ప్రభుత్వం నిర్ణయం చెప్పలేకపోయాను కాబట్టి ఇప్పటికిప్పుడు దీనిపైన నిర్ణయం చెప్పలేము కాబట్టి 2-3 రోజుల తర్వాత 2-3 రోజులు గడువు ఇవ్వాలని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ హైకోర్టును కోరారు. కానీ హైకోర్టు మాత్రం
ఎట్టి పరిస్థితి అంటే ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడక ముందే ఈ పిటిషన్లు దాఖలు చేశారు కాబట్టి ఈ పిటిషన్ల పైన ఒకవేళ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసినా ఈ పిటిషన్ పైన మెరిట్ ప్రకారం విచారించే హక్కు హైకోర్టు ఉంది కాబట్టి తదుపరి విచారణ అక్టోబర్ 8వ తేదీకి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయకముందే పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి జీవోను సవాల్ చేసి పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి ఒకవేళ రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ ఈ పిటిషన్ విచారణ స్వీకరిస్తామని చెప్పి కూడా ఆదేశిస్తూ హైకోర్టు తదుపరి విచారణ అక్టోబర్ 8వ తేదీకి వాయిదా వేసింది. ఉమా, ధన్యవాదాలు శ్రీకాంత్.